ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలో అంతవం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టాల్స్ ను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి వారికి వాహనాల ట్రాకింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 33% పచ్చదనం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో అది కనీసం 50% ఉండేలా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ మేనేజ్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించారన్నారు. పర్యావరణ హానిని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలకు వ్యర్థాల నిర్వహణపై సూచనలు ఇవ్వడమే కాకుండా పర్యావరణ పద్ధతులు పాటించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే నూతన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో హరితాంధ్రప్రదేశ్ గా మారుస్తున్న సంకల్పం ఈ కార్యాచరణ ద్వారా మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. అలానే టోటల్ గా వెహికల్ ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎలా వెళ్తుందని చెప్పి మీరు పొల్యూషన్ కంట్రోల్ వర్కౌట్ చేయండి. నేను మళ్ళీ మాట్లాడతాను.